అయితే ఇక్కడ మనం కాసేపు రాజకీయాల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఎందుకంటే తెలియాలి. ఈ గురుగ్రహము అన్ని రాశుల్లో తిరుగుతుంటుంది. రవి ఒక రాశిలో 1 మంతే ఉంటాడు. శని ఒక రాశిలో 2.5 సంవత్సరం ఉంటాడు. రాహువు కానీ కేతువు కానీ 1.5 year ఉంటారు. గురువు 1 year ఉంటాడు. మొత్తం జోడియా కిందాక చెప్పాం 360 degrees. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం వస్తే మేష నుంచి బయలుదేరి తిరిగి మీనం దగ్గర రావాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. అట్లా వృషభ రాశి 12 సంవత్సరాలకి. ఈ విధంగా ఒక్కొక్క రాశిలో 12 సంవత్సరాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కడా షాకింగ్స్ రాలేదు. కానీ వృషభ రాశిలో గురువు అడుగు పెట్టిన తర్వాత నుంచి ఆయన బయటకు పోయే 12 నెలలు 1 year ఉంటాడు కదా, 12 నెలలు కేంద్ర ప్రభుత్వానికి అంటే నా యొక్క రీసెర్చ్లో బయటపడిన అంశాలు కొంత ఇబ్బందులు అంటూ కలిగాయి. చెప్పమంటారా? చెప్పండి, ఎగ్జాంపుల్స్ కావాలి కదా. ఎట్లా అది నేను నోట్ చేసుకున్నా. వృషభ రాశిలోనేది, మిగతా రాశుల్లో కాదండి. గురుగ్రహం వృషభ రాశి. గురుగ్రహం వృషభ రాశిలో మన మే 1వ తారీఖు వచ్చింది. ఈ సంవత్సరం మే 1. మనకు లోక్సభకి ఎన్నికలు జరిగితే ఏప్రిల్ 13వ తారీఖు ఎప్పుడు జరిగింది. మే 1వ తారీఖు కూడా ఎక్కడెక్కడో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ తర్వాత మే 4వ తారీఖు 5వ తారీఖు ఎప్పుడు రిజల్ట్స్ వచ్చేసాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయిలో ఆయనకు రాలేదు. ఎవరో వాళ్ళు కొంత వీరు కొంత సపోర్ట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అక్కడి నుంచి టిల్ టుడే ఎన్నిసార్లు వచ్చాడు గురువు అని చెప్తా లెక్క. 1966-67లో ఆయన వృషభ రాశిలో ఉన్నాడు. ఎవరు? గురువు. ఆ టైంలోనే ఇండో పాక్ యుద్ధం జరిగింది. ఇండియా పాకిస్తాన్ మధ్య. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పెద్దలంటే ప్రధానమంత్రి వాళ్ళకి చేతి నిండా పని, ఇంకా ఆలోచనలు చేయాలి, సైన్యం గిన్యం అంతా అలర్ట్ చేయాలి. ఆ టైంలో ప్రధానమంత్రి గారు ఎవరంటే తెలుసా? లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు 1966 జనవరి 11వ తేదీన పాప ఆయన తాష్కెంట్ పోయినాడు. పోయి మృతదేహంతో తిరిగి వచ్చాడు. అంటే ప్రధానమంత్రి మరణించారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశానికే ఒక గడ్డు కాలం లాగా ఇండో పాక్ యుద్ధం జరిగింది. ఆ ప్రధానమంత్రి మరణించని కొత్త ఆయన ఎవరో వస్తారు నెక్స్ట్ ఆల్టర్నేటివ్. ఆ టైంలో గురువు ఉంది గనక మొదటిగా ఒక సమస్య వచ్చింది అనుకున్నాం. వచ్చే ఒకసారి రికార్డు చూసి తెలుస్తుంది. తిరిగి గురువు బయటికి వెళ్ళిపోయినాడా? మళ్ళా 12 సంవత్సరాలకు వచ్చాడు. 1977-78లో మళ్ళా గురువు వృషభ రాశిలోకి వచ్చాడు. అప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు ఏమిందంటే, అప్పుడు ఆ సమయంలో లోక్సభ ఎన్నికలు కూడా జరిగాయి. నాకు బాగా గుర్తు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇందిరా సంజయ్ అవుట్. లోక్సభ ఎన్నికలు ఘోర పరాజయం. ఇండియన్ ఎక్స్ప్రెస్ రామనాథ్ గోయంకా గారు తన అక్కసంతా వెళ్ళగొక్కున్నారు. మా నాన్నగారు చూసి ఇంగ్లీష్ పేపర్ చూసి, అరే ఏంటది అంటే, ఆ రోజుల్లో అంత పేపర్లు ఎక్కువ తక్కువ, ఎక్స్ప్రెస్ పేపర్ మాత్రం తెప్పించుకుంటాం. ఇందిరా సంజయ్ అవుట్. నాకు ఇప్పటికి గుర్తు ఆ పేపరు. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో లోక్సభ ఎన్నికలు జరగటము ఘోర పరాజయం. ఏదో మనం మోడీ గారి లాగా అత్యవసర మార్కులతో పాస్ అయినా వెయిటే. ఘోర పరాజయం అనేది కూడా కేంద్ర పాలక పక్షానికి ఒక దెబ్బ. ఇది 1977-78. నెక్స్ట్ మళ్ళా 1989లో ఇదే గురువు మళ్ళీ వృషభ రాశిలోకి వచ్చాడు. ఆ టైంలో కూడా ఎలక్షన్ జరిగితే రాజీవ్ గాంధీ గారు బోఫర్స్ కుంభకోణం, ఆ కుంభకోణం, ఈయన అంతకుముందు 450-500 ఉన్నటువంటి మెజార్టీ వాడు టప్పని కుప్ప కూలిపోయి అయిపోయాడు. అంటే అప్పుడు మళ్ళా పాలక పక్షానికి దెబ్బ తగిలింది. ఆ తర్వాత మళ్ళా 12 సంవత్సరాల ప్రాంతం ఒక్కసారి 11 కూడా వస్తాడు, ఒక్కసారి 12 బావు కూడా వస్తాడు. ఆయన ముందు వెనక కూడా వస్తుంటాడు. ఆ తర్వాత మళ్ళా గురువు వచ్చాడు. ఆ గురువు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చాడు? 2001లో వచ్చాడు. ఆ టైంలో టెహల్కా టేప్స్ ఒక మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్ వాళ్ళకు స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడు. ఇంకేముంది, కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు, మంత్రులు, మన బంగారు లక్ష్మణ్ గారు ఉన్నారు, ఇరుక్కుపోయినారు, జైలుకి వెళ్ళారు. అంటే
టోటల్గా పాలక పక్షాన్ని గురించి వీళ్ళ యొక్క చేసినటువంటి పనుల గురించి టెహల్కా టేస్ట్ బయట పెట్టడంతో తల దించుకోసం పరిస్థితి ఏర్పడింది. అందరూ ఒక విధంగా చావు దెబ్బ. అవును, మంత్రులు మారకపోయినా అవును, చావు దెబ్బతాయి అవును. బికాస్ ఆఫ్ గురు ఓకే. వృషభ రాశి అయిందా. తిరిగి అక్కడి నుంచి 2012, 13లో మళ్ళీ 1 year ఆయనకు ఉన్నాడు. సేమ్ గురు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, సోనియా గాంధీ గారి నేతృత్వంలో సరే వాడు చేసే కుంభకోణం చేసే మనకు డోంట్ వాంట్ టు కామెంట్ ఆల్ దిస్ థింగ్. అక్కడ ప్రజలంతా కూడా కొంచెం ధర్నాలు చేయటం, మొత్తం మీద మన ఏపీలో ఘోర పరాజయం చేసిన విధంగా ఘోర పరాజయం కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు పడింది? 2012-13లో ఆ ప్రజా ఉద్యమాలు వచ్చాయి. మన్మోహన్ సింగ్ గారు వెళ్ళారు. తిరిగి 12 సంవత్సరాల తర్వాత 2024 మొన్న ఇప్పుడు ఏమో జరిగిందండి. అంతకుముందు నరేంద్ర మోడీ గారు 3వసారి అత్యవసర మార్కులు కూడా లేదండి, సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే కేవలం ఆయన ఒక విధంగా ఆక్సిజన్ అందించేటువంటి స్థాయిలో ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారి సపోర్టు, నితీష్ కుమార్ గారి సపోర్ట్, ఇద్దరు సపోర్ట్తోనే ఆయన ప్రధానమంత్రిగా. ఏదన్నా పొరపాటు నితీష్ కుమార్ గారు పరిస్థితులు బాగా వెనక్కి తగ్గచ్చు, చంద్రబాబు నాయుడు తగ్గరు. ఆయన చాలా పద్ధతి గల వ్యక్తులు, ఐ నో హిమ్. అందువల్ల వీరు కనుక ఏదన్నా ఇన్ కేస్ కొంచెం గాలి తగ్గితే కేంద్ర ప్రభుత్వానికి సమస్యలే, మోడీ ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. అంటే చిక్కుల్లో పడినంటే ఇప్పటికే మీడియాలో మీలాంటి వారంతా కూడా కోడే కూస్తున్నారు, ఇది ఎప్పుడు పడిపోతుందా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అంటే. మొత్తం మీద మే 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మే దాకా 12 నెలలు ఏదో కొంత గడ్డు కాలం అనేది ఉన్నది. పాపం ఈరోజు వారిద్దరు చక్కగా నవ్వుకుంటారు. అలాగా ముగ్గురు కలిసి ఉన్నారు. రేపు పొద్దున ఇన్ కేస్ నితీష్ కుమార్ గారు వారు ఎన్నోసార్లు వస్తుంటారు పోతుంటారు చెప్పలేము. కనుక ఆ పరిస్థితిలో మీరున్నా నేనున్నా ఈ తలకాయ నొప్పి ఎందుకు, మనకు కావాల్సిన ఆంధ్ర రాష్ట్రం, మనకు బాగా ఫండ్స్ కావాలా. ఫండ్స్ కనుక ఏమాత్రం తగ్గాయనుకో చంద్రబాబు గారు నాయుడు గారు పక్కకు వెళ్ళిపోతారు. అంటే వెళ్తారని నేను అంటలేదండి, చెబుతున్నా. కనుక మనకు ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి. కానీ కేంద్ర ప్రభుత్వంలో మాత్రం కొన్ని సమస్యలు అంటే ఉదాహరణ చెప్తున్నా. అంటే దేర్ ఈస్ పాసిబిలిటీ. గురుగ్రహం వృషభ రాశి, దీనివల్ల కనుక గురుగ్రహం వృషభ రాశి. నేను ఇండైరెక్ట్ గా దీని ప్రభావం వలన ఈ జమిలీకి బీజం పట్టము, జమిలీ ఎన్నికలకి ఇవన్నీ వస్తున్నాయి. నేను ఒక వీడియో పెట్టేశా, మధ్యంతర ఎన్నికలు తజ్జని ప్రమాణ స్వీకరించిన 2వ రోజు పెట్టా ఫ్రంట్ టెలివిజన్ లో. పెడితే నాకు 2-3 మీలాంటి వారు కాల్ చేసి చెప్పారు, ఎందుకంటే నేను అవసరం వీడియో ఎందుకు తీసేయండి. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఒకటి చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, ఎన్నికలు వచ్చేస్తాయి. కనుక ఈ సమయంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు పూర్తి కాలం ఉండరు. పూర్తి కాలం వారు ఏదో 75 సంవత్సరాలు రాగానే వెళ్ళిపోతారని కూడా ఏదో అన్నారు, కానీ కంటిన్యూ అవుతున్నారు. అప్పచెప్పాలి 3వసారి 15 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను ప్రధానిగా అంటున్నారు. సరే, ఏదైనా గాడ్ నోస్, మేమెవరని చెప్పడానికి. కనుక ఈ ప్రకారం గురువు